अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయం ప్రారంభించుకున్నాము। అందులో 3వ ఖండమును ఇప్పుడు ప్రస్తావించుకుంటాము। నిన్న రెండవ ప్రపాఠకంగా మనం చెప్పుకున్నది, రెండవ ఖండంగా చెప్పుకున్నది। అవును మహోదయ। స్లైడ్ కనిపిస్తుంది ఇప్పుడు। ఇక్కడ చూడండి, ద్వితీయ ఖండం చూడండి। ఇక్కడ అథ ఏ అస్య దక్షిణా రశ్మయః తా ఏవ అస్య దక్షిణా మధునాఢ్యో యజుంసి ఏవ మధుకృతో యజుర్వేద ఏవ పుష్పం తా అమృతా ఆపహ। నిన్న ఋగ్వేదంతో పోల్చి చెప్పుకున్నాం ఆదిత్య బ్రహ్మచారిని। అక్కడ బ్రహ్మచారి ఒకవేళ ఆదిత్య రూపం అనేది మనం స్వీకరించినట్లయితే ఆదిత్యం యొక్క ఉగ్ర రూపం అనేది మధు రూపంగా మారుతుంది। అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ తత్వం యథార్థ జ్ఞానం అయితే ఉందో ఒక ఆనందమైనటువంటి జ్ఞానం కలుగజేస్తుంది। రసయుక్తంగా ఉంటుంది, ఆనందయుక్తంగా ఉంటుంది। ఏ విధంగా అయితే మధు రసయుక్తంగా ఉంటూ తీయ మాధుర్యాన్ని ఇస్తుందో అలాగా ఆనందాన్ని కలుగజేస్తుంది అనే భావంతో ఇక్కడ మనం చెప్పుకున్నాం। అటువంటి ఈ మధుర రసాన్ని పొంది ఏ విధంగా ఆనందపడతామో అలా ఈ ఋగ్వేదం యొక్క తత్వాన్ని యథార్థ జ్ఞాన్ని పొంది మనం యశస్సును, తేజస్సును, ఐశ్వర్యాన్ని, శక్తిని, ఆ సకల భోగ సామాగ్రిని మనం పొందగలుగుతామని చెప్పుకున్నాం। ఇవన్నీ ఆదిత్య బ్రహ్మచారిలో కనిపిస్తాయి। ఇవన్నీ తత్వాలు ఏ విధంగా సూర్యునిలో కనిపిస్తున్నాయో అలాగే ఆదిత్య బ్రహ్మచారిలో కూడా ఇవన్నీ దేదీప్యమానం అవుతాయి అని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నామట। ఇప్పుడు యజుర్వేదంతో పోల్చి చూపిస్తున్నది ఇక్కడ। ఏదకంటే అథ ఏ అస్య దక్షిణా రశ్మయః తాహ ఏవ అస్య దక్షిణా మధునాఢ్యో యజుంసి ఏవ మధుకృతో యజుర్వేద ఏవ పుష్పం తా అమృత ఆపహ। అంటే ఇక్కడ అథ ఏ అస్య దక్షిణా రశ్మయ అంటే దక్షిణ దిశలో ఉండే రశ్మయ అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో తాహ ఏవ దక్షిణా మధునాఢ్య దక్షిణ దిశలో ఉన్నటువంటి మధు యొక్క నాడులు అన్నమాట। అంటే మధు చెత్త ఏదైతే ఉందో
తేనె తెట్టె అంటాం కదా, ఆ తెట్టెకు దక్షిణ భాగం ఏదైతే ఉందో అవి మధు నాడు అంటే ఆ నెయ్యి తేనె అది నాడులు ఏవైతే ఉన్నాయో తేనె ఎక్కువగా ఒక భాగం వైపు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నాడులన్నీ కూడా దక్షిణ దిశలో ఉన్నాయంట. అందుకే ఆ దేవమధు అంటే సూర్యుని యొక్క దక్షిణ వైపున ఆ రసం అంతా కూడా అంతా వ్యాపించి ఉంది అక్కడ. అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ వైపున ఉన్నాయి, అటువైపున ఉన్నాయి. అలాగే తాహ ఏవ అస్య దక్షిణాహ మధునాడ్య. మరి ఏ దక్షిణ దిశలో కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ దక్షిణ దిశ వైపు ఉన్నటువంటి కిరణాలే ఇక్కడ మధు నాడ్య అంటే మధు తయారు చేయడానికి ప్రణాళికను ఉత్పన్నం చేయడానికి అక్కడ అవి సహాయంగా ఉంటాయి. అంటే మధు నాడులు కూడా అంటే ఆ తేనె నాడులు కూడా ఏవైతే ఉన్నాయో మన లోపల తేనె తట్టులు ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుందో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ప్రణాళిక అంతా కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఎలా తయారవుతాయంటే యజుంసి యజుంసి అంటే వేద మంత్రాలు అంటే వేదంలో ఉండే గద్య భాగ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వేద మంత్రాలు ఏవైతే వాటి ద్వారా మధుకృత అంటే ఈ మధు యొక్క అంటే తేనె యొక్క రచన ఉత్పన్నమవుతుంది, తేనె యొక్క రచన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకే యజుర్వేద ఏవ పుష్పం, అందుకే యజుర్వేదనే ఆ పుష్పంతో పోల్చి చెప్పుకున్నామట. ఎందుకే తాహ తాహ అమృతాహ ఆపహ, ఎందుకంటే ఆ పుష్పంలో ఉండే పూల్లో ఉన్నటువంటి మకరందం ఏదైతే ఉందో అవి ఆ మకరందం అంటే రసయుక్తంగా ఏదైతే ఉందో అది అమృతాహ ఆపహ, అమృత రూపి అవినాశి రూపి అయినటువంటి ఆ ఆపహ అంటే జలము, అంటే ఆ రకంగా అమృతమయంగా ఉంటుంది. అంటే ఒక రకంగా ఇక్కడ ఆ దక్షిణ దిశలో ఉన్నటువంటి ఆ తేనె పట్టుకు దక్షిణ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే ఆ మధునాడికి కారణభూతంగా ఉంటాయి. అవి ఎలా తర్వాత మధునాడిలో తేనె ఎలా ఉత్పన్నం చేస్తాయంటే ఆ యజుంసి ఆ వేద మంత్రాల్లో మన గద్య భాగం ఏ విధంగా గద్య భాగంలో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మంత్రాల యొక్క ఉచ్చరణ ద్వారా మనము అంటే వాటి యొక్క జ్ఞానం ద్వారా అంటే ఇక్కడ మనకు దాన్ని పోల్చి చెప్పుకున్నాం. అది ఏ రకంగా మనకు అంటే ఒక అక్కడ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అంటే వేద మంత్రాలు అంటే ఇక్కడ ఏ రకం పోల్చుకుంటే అది తేనెటీగలు అనమాట. అవి వాటి ప్రతిరోజు ప్రతి నిత్యము ఆ పుష్పాల్లో ఉండేటువంటి మకరందాన్ని తీసుకొచ్చి అవి నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి, నిరంతరంగా ఆ తేనెను ఉత్పన్నం చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఇక్కడ వేద మంత్రంలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ రసయుక్తంగా ఉంటుంది. అక్కడ ఏ విధంగా రసాన్ని ఉత్పన్నం చేస్తాయో ఆ రసయుక్తమైనటువంటి జ్ఞానం మనకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది, అంటే ఆ జ్ఞానం మనం పొందుతూ ఉంటాము అని చెప్పి ఈ రకంగా అవి అమృతమయంగా ఉంటాయి, అమృత రసంగా ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ భావనతో మనకు ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ ఆ సూర్యుని యొక్క దక్షిణ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి తేనె పట్టు యొక్క దక్షిణ దిశ వైపు ఉండే మధు నాడులు అని చెప్పుకున్నాం. అలాగే యజుర్వేదంలో ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యజుర్వేదంలో ఉండే మంత్రాలు ఆ తేనెటీగలు అనమాట. ఆ తేనెటీగలు అరుస్తూ ఉంటాయి. వైద్యం తీసుకొచ్చినప్పుడు ఒక చూడండి ఒక రిధం వస్తూ ఉంటుంది అన్నమాట. తేనెటీగల్ని ఒక ధ్వనిని అక్కడ తేనె తీసుకొస్తే మకరం తీసుకొచ్చేటప్పుడు పుష్పాల నుంచి ఒక ధ్వని మనకి వినిపిస్తుంది అన్నమాట. అది ఇక్కడ ఆ ధ్వని ఇక్కడ యజుర్వేదం యొక్క మంత్రాలతో పోల్చబడి చెప్పబడింది అన్నమాట. అందుకే యజుర్వేదంలో మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తేనెటీగలు చెప్పుకున్నాం. అలాగే యజుర్వేదంలో ఉండేటువంటి పుష్పాలు ఏంటంటే ఇక్కడ ఆ పుష్పాలు ఆ ఆ పుష్పాలు ఏంటంటే ఇక్కడ ఆ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పం ఎందు ఉన్నటువంటి రసం మకరందం ఏదైతే ఉందో వాటిని తీసుకొని మకరందాన్ని తీసుకొని ఆ అవి ఏ విధంగా అయితే తీసుకొని ఆస్వాదించి ఇక్కడ మనకు తేనె తయారు చేస్తుంటాయో అలాగా యజుర్వేదంలో ఉండే మంత్రాలు అమృతమయంగా ఉంటాయి. యజుర్వేదంలో ఉండే జ్ఞానం యజుర్వేదంలో ఉండే తత్వం అయితే ఉందో అది తెలుసుకొని యథార్థంగా మనం ఆ రకంగా స్తుతించినట్లయితే ప్రార్థించినట్లే అవి అమృతమయంగా ఉంటుంది, రసమయంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడినట. అందుకే మహారాజ్ యజుర్వేదం యొక్క మంత్రాల యొక్క అమృతమైన రసయుక్తంగా ఉంటుంది అని చెప్పి అంటే ముఖ్యంగా యజుర్వేదంలో ఉండే జ్ఞానాన్ని ఇక్కడ మనకు ఆదిత్యంలో ఉండేటువంటి కిరణాలు ఏ రకంగా అయితే మనకు తేనె పట్టు ద్వారా మనకు దక్షిణ దిశలో ఉన్న మధునాడులు ఏ విధంగా మనకు ఆ తేనె ఉత్పత్తి చేసే విధంగా ఆనందాన్ని కలిగజేస్తాయో అలాగే యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆ రకమైన జ్ఞానాన్ని కలిగజేస్తాయి, అంటే ఆ రకమైన అమృతమైన ఆనంద రసాన్ని కలిగజేస్తాయి అని చెప్పి ఈ మంత్రంలో ప్రస్తావించుకున్నాం, రెండవ ఖండంలో.
ఇవి ఎందుకంటే రసోవై సహా అని ఒక మంత్రం చెప్తాం, ఆ పరమాత్మ రసోవంతుడు అని చెప్పి. అలాగా ప్రత్యేక మంత్రం కూడా ఋషులు సాక్షాత్కారం చేసుకున్నారు కాబట్టి, ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆ మంత్రంలో ఉండే రహస్యం యథార్థంగా తెలిసినప్పుడు వాస్తవం ఒక రసయుక్తమైన ఆనందయుక్తమైనటువంటి విశేష అనుభూతిని మనం పొందుతామండి. అది మనకు ఆ మంత్రద్రష్ట కావాలి. మంత్రద్రష్ట అంటే ఆ మంత్రం యొక్క యథార్థ స్వరూపం తెలిసినప్పుడు ఆ రసం అనేది మనకు కలుగుతుంది. నేను చెప్పుకున్నాట, మనం ఏ కర్మ చేసిన దాంట్లో ఒక ఆనందం, ఒక రసం అంటూ ఉంటుందన్నమాట. ప్రత్యేక ఆ రసం అంటే కూడా ఒక ఆనందం కలగడం అన్నమాట, ద్రవీభూతం కావడం అన్నమాట. ఈ పనితో సంతుష్టి కలగడం అన్నమాట. ఈ పని ద్వారా నాకు సంతోషం కలిగింది, ఒక సంతుష్టి కలిగిన స్థితి మనకు ఉత్పన్నం కావడం అన్నమాట. ఆ స్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. యజుర్వేదం యొక్క జ్ఞానం ద్వారా ఆ యజుర్వేదం యొక్క ఆనందమయ రసాన్ని మనం పొందగలుగుతామని చెప్పి ఈ మంత్రంలో మనం చూసాం. అందుకే తథా ఇస్కి జో దక్షిణ దిశకి కిరణ హే, దక్షిణ దిశలో ఉండే కిరణాలు ఏవైతే ఉన్నాయి, ఇస్కి అంటే ఇక్కడ ఆ తేనె పట్టు ఏదైతే ఉన్నదో, తేనె తెట్టె అంటాం కదా, ఆ తట్టు దానికి దక్షిణ దిశలో ఉండేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వే ఇస్కి దక్షిణ దిశావర్తిని మధునాడి. అవి వాటికి దక్షిణ దిశలో ఉన్నటువంటి మధునాడులు, అంటే తేనె ఉత్పన్నించడానికి నాడులు అనమాట. యజుంసి శృతియాహి మధుకర హై, ఆ యజుంసి యజుర్వేదం యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మధుకర అంటే తేనెటీగలు అనమాట. యజుర్వేద హి పుష్ప హై, యజుర్వేదంలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి పుష్ప రూపంలో చెప్పుకున్నామట. అంటే పుష్ప అంటే ఆ యజుర్వేదంలో ఉండేటువంటి రసాన్ని, జ్ఞానాన్ని మనం తెలుసుకునే విధంగా ఆనందపడతాం. అలాగే పుష్పంలో ఉండే మకరాన్ని తీసుకొని తేనెటీగలు ఏ విధంగా ఆనందపడి ఆ మధును ఉత్పన్నం చేస్తాయో అలాగా ఉత్పన్నం చేసే విధంగా ఆనందపడతాయి. తర్వాత అవి వాటిని తేను తాగేస్తాయో, ఆస్వాదిస్తాయో, అలాగా ఈ వ్యక్తి కూడా, ఆ సాధకుడు కూడా ఆ యజుర్వేదంలో ఉండేటువంటి రసాన్ని, మకరందాన్ని ఆస్వాదించి ఆనందభూతుడు అవుతాడు, ఆనంద రసయుక్తుడు అవుతాడు. అందుకే తథా ఓ సోమాది రూపు అమృతి ఆపహే, అందుకే అందులో ఉన్నటువంటి విశేషత అది జల రూపంలో అంటే అమృతమైన రస రూపంలో తీసుకొని ఇక్కడ పోల్చబడి చెప్పబడింది. తాని వా ఏతాని కింద అందుకే ఇచ్చాను మళ్ళీ, తాని వా ఏతాని యజుంసి ఏతం యజుర్వేదం అభ్యతపః తస్య అభితప్తస్య యశః తేజః ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. తాని ఏతాని యజుంసి, ఆ యజుర్వేదంలో ఉండే మంత్రాలను, ఏతం యజుర్వేదం అభ్యతపత్, ఇక్కడ దాన్ని తప్పింపజేశాము, దాన్ని బాగా అభ్యాసం చేశాము, దాంట్లో ఉండే మంత్రాలు బాగా చదువుకున్నాం అనుకోండి, బాగా దాన్ని మనం ఆత్మావలోకం చేస్తూ అర్థపూర్వకంగా విచారిస్తూ మనం చేసినట్లయితే ఏమవుతుంది, తస్య అభితప్తస్య, ఆ వేదంలో ఉండే మంత్రాలను అలా అభితప్తం చేయడం అంటే, అభితప్తం ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా, వాటిని అర్థం ద్వారా మనం చింతనం చేశాం, విచారించాం, మంత్రం చేశాం అనమాట. అలాగా అభితప్తం చేస్తే ఏమొస్తుందంట, యశస్సు కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహత అనేది కలుగుతుంది, మనం ముందుకు చెప్పుకున్నాం. వీర్యం ఉత్సాహం కలుగుతుంది, అంటే ఓజస్సు తేజస్సు కలుగుతుంది. అన్నాద్యం సకల భోగ సామాగ్రి కలుగుతుంది. రసో అజాయత, విశేష రస ఆనందాన్ని పొందుతాము, రసాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఆ శక్తి ఇందులో ఉంటుంది. కాబట్టి మనం ఏం చదువుకున్నా ఆ రకంగా రసయుక్తంగా, అర్థయుక్తంగా, భావనాత్మకంగా దాన్ని మనం తపస్య చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, విచారించినట్లయితే ఆ వ్యక్తికి ఇవన్నీ సహజంగా లభిస్తాయి. అన్నమాట. వాటి యొక్క రహస్యం తెలుసుకొని దాని ప్రకారం ఆచరించినట్లయితే అవన్నీ కూడా సహజంగా లభిస్తాయి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలుస్తున్నారు. వీర్యం అన్నాద్యం రసో అజాయతి, ఇవన్నీ ఉత్పన్నం అవుతాయంట. అందుకే ఇన్ యజు శృతియోంకు అంటే మంత్రాలు, శృతి అంటే వేద మంత్రాలు. యజు శృతియోంని ఇస్ యజుర్వేదిక అభితాప్ కియా, యజుర్వేదని బాగా అభితాపం చేసినమాట. ఉస్ అభితప్త్ యజుర్వేదసే, అలాగా అభితప్తించి యజుర్వేదం యొక్క మంత్రాలతోటి ఏమొచ్చిందంటే ఏం కలిగిందంటే, ఏ జ్ఞానం కలిగిందంటే అతనికి విశేష జ్ఞానం వలన, విశేష అనుభూతి వలన యశస్సు కలిగింది. తేజో ఇంద్రియ వీర్య ఔర్ అన్నాద్య రూప రస ఉత్పన్న హువా, ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అతనిలో, సహజంగా ఇవన్నీ లభించాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అభితో ఆశ్రయత్ తద్వా ఏతద్ ఆదిత్యస్య శుక్లః రూపం. ఇది ఏదైతే మనకు తద్ వ్యక్షరం, తర్వాత ఈ యజుర్వేదం యొక్క రసం అంటే అమృతమైన రసం, ఇప్పుడు మన తేనెపట్ల రసం అనేది అంత కింద పోయినప్పుడు ఏ విధంగా అంత 4 వైపులు 4 దిశలో వ్యాపిస్తుందో, ఆ వ్యాపించినప్పుడు ఏదైతే రూపం ఉంటుందో అదే ఆదిత్యం యొక్క రూపము, అదే ఆదిత్యం యొక్క ఆభావ రూపము, స్వరూపము. అందుకే తద్ వ్యక్షరం
తద్ ఆదిత్యం అభిత ఆశ్రయత్. అంటే ఆ కింద పడిన రసం అయితే ఉంది వెక్ష అంటే అన్ని చోట్ల అన్ని వైపులా వ్యాపించిందన్నమాట. అంటే అంత చోట్ల కింద పడడం వల్ల అన్ని చోట్ల వ్యాపించిందన్నమాట. ఆ రసం అయితే ఉందో ఆ రసం అంతా కూడా ఆదిత్యం అభిత ఆశ్రయత్. ఆదిత్యం సూర్యుని నాలుగు వైపులా వ్యాపించి ఉంది. తద్వై ఏతద్ ఆదిత్యస్య శుక్లం రూపం. ఇదే అలాగ వ్యాపించినటువంటి నాలుగు వైపుల కింద పోయినటువంటి రూప ఆకృతి ఏదైతే ఉందో అది ఆదిత్యుని యొక్క రూపం, అంటే సూర్యుని యొక్క రూపం అది. అంటే ఇది మనం ఇవన్నీ పొందిన తర్వాత మనం ఇది యజుర్వేదంలో మంత్రాన్ని రహస్యం తెలుసుకున్న తర్వాత ఇది వాస్తవం యజుర్వేదం యొక్క స్వరూపము. అంటే యజుర్వేదంలో ఈ రకంగా మనం ప్రయత్నం చేయడం ద్వారా, ఈ రకంగా తపస్య చేయడం ద్వారా ఇటువంటి అనుభూతి కలుగుతుంది. దీని యొక్క స్వరూపం, దీని యొక్క యథార్థ జ్ఞానము. అలాగా మనం దీన్ని ఇక్కడ ఏ రకంగా పోల్చాయంటే తేనె పట్టు నుంచి తేనె కింద పోయినప్పుడు అంత నాలుగు వైపులు ఏ విధంగా వ్యాపించి ఉంటుందో అది దాని యొక్క స్వరూపం. అది ఒక విశిష్టమైన ఆకృతి విశేషంగా ఉంటుందన్నమాట. ఆ తేనె కింద పోయినప్పుడు దాని యొక్క స్వరూపం, దాని యొక్క ఆకృతి విశేషం, దాని యొక్క ద్రవ్య విశేషం, ఇది పదార్థ విశేషం భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఇది దీని యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. అలాగా యజుర్వేదం యొక్క తత్వాన్ని మనం ఆస్వాదించినట్లయితే దాని యొక్క స్వరూపం, దాని యొక్క ఆనందం, దాని యొక్క యథార్థ జ్ఞానం ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఈ రకంగా ఇందులో ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే శుక్లం రూపం అంటే ఆ మంత్ర శ్వేతత్వం, శుభ్రం, స్వచ్ఛత, అటువంటి స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. నిర్మలత్వం అతనిలో వస్తుంది. అటువంటి జ్ఞానం అతనిలో ఉత్పన్నమవుతుంది. ఆనందయుక్తుడిగా ఉంటాడు, రసానందంగా ఉంటాడు అన్నమాట. ఆ స్థితి ఇతనికి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి అందుకే ఎప్పుడైతే ఆ రసం అనేది ఎప్పుడైతే కింద పడిపోయి అన్ని చోట్ల వ్యాపించి ఉందో అది ఆదిత్యుని ఆశ్రయించి ఉంది. అంటే నాలుగు వైపులా సూర్యుని ఆశ్రయించి ఉంది, అన్ని వైపులా వ్యాపించి ఉంది. ఇలా వ్యాపించినప్పుడు ఏట రూపం ఉందో అది ఆదిత్యుని యొక్క శుక్ల రూపము, అదే యజుర్వేదం యొక్క తత్వజ్ఞానము అని చెప్పి ఈ రకంగా ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా మనం ఆదిత్యంలో ఉండే మధురత వలన యశస్సు, తేజస్సు, ఐశ్వర్యము ఇవన్నీ అభివ్యక్తమయ్యాయి. అలాగే ఈ గుణాలతోటి ఆదిత్య బ్రహ్మచారిలో ఉండే మాధుర్యాన్ని ప్రకటింపజేసింది అన్నమాట. అలాగే ఈ మధురత అనేది ఏ విధంగా ఋగ్వేదం నుంచి మనకు ఉత్పన్నమైంది, ఇవన్నీ యశస్సు, కీర్తి ఇవన్నీ లభించాయో అలాగే యజుర్వేదం యొక్క మంత్రాలతో కూడా అమృత రసపానం అనేది ఇక్కడ ఉత్పన్నమైంది, అభివ్యక్తమైంది. అంటే అదే రక ఋగ్వేదంలో ఉండే మంత్రాన్ని యథార్థంగా తెలిసిన విధంగా అమృతానంద రూపాన్ని పొందాము. అలాగే యజుర్వేదం యొక్క మంత్రాలను అభితప్తం చేసినప్పుడు, అభ్యాసం చేసినప్పుడు, విచారించినప్పుడు మనకు అటువంటి ఆనంద రసాన్ని మనం పొందగలిగాము అని చెప్పి ఇక్కడ యజుర్వేదం యొక్క మంత్రాల ద్వారా కూడా మనం ప్రస్తావించుకున్నామట. అంటే ఏ రకంగా అయితే మనకు అవన్నీ ఆనందాన్ని కలిగజేస్తాయో అలాగే యజుర్వేదంలో ఉండే తత్వాలు కూడా మనకు ఆనందాన్ని కలిగజేస్తాయి అని చెప్పి మనకు ఒక ప్రయోగం యొక్క ఒక ప్రకారం ఇక్కడ మనకు చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ మూడవ ఖండం చూడండి. అథ ఏ అస్య ప్రత్యంచో రశ్మయః. ఇక్కడ మనకు वह रस विशेष रूप से गया, उसने जाकर आदित्य की दक्षिण भाग में आश्रय लिया. ఆ రసం అంతా ఆదిత్యునికి సూర్యునికి దక్షిణ భాగంలో వ్యాపించిందంట. అంటే మొత్తం వ్యాపించింది. అక్కడ దక్షిణ భాగం ఒకటి చెప్పారు, ఎందుకంటే పరిత అని చెప్పాం. పరిత అంటే అన్ని వైపులు వ్యాపించింది అనమాట. యహ్ జో ఆదిత్య కా శుక్ల రూప హై వహి యహ్ హై. అది ఆదిత్య యొక్క శుక్ల రూపము, శ్వేత రూపం అయితే ఉందో అది ఆ సూర్యుని యొక్క స్వరూపము, అదే యజుర్వేద యొక్క యథార్థ జ్ఞానం అని చెప్పి మనకి దీన్ని ఇలా తీసుకోవచ్చు అనమాట. అస్తు, ఇలా చెప్పిన మూడవ ఖండం చూడండి మళ్ళీ ఎలా చెప్తున్నారో. సేమ్ ఇదే విధంగానే అథ ఏ అస్య ప్రత్యంచో రశ్మయః తాహ ఏవ అస్య ప్రతీచ్యః మధునాడ్యః సామాని ఏవ మధుకృతః సామవేద ఏవ పుష్పం తా అమృతాః ఆపః. సేమ్ ఋగ్వేదంలో యొక్క మన అంతా ఏ విధంగా ప్రస్తావించుకున్నామో యజుర్వేదంలో ద్వితీయ ఖండం ఏ రకంగా ప్రస్తావించుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ అదే ప్రక్రియ విధానం చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పబడింది? అథ ఏ అస్య ప్రత్యంచః. ఇక్కడ ప్రత్యంచ అంటే ఇక్కడ మనకు పశ్చిమ దిశ వైపు వ్యాపించినటువంటి కిరణాలు అనమాట. ప్రత్యంచ అంటే పశ్చిమ దిశ వైపు వ్యాపించిన కిరణాలు. ఓకేనా? అథ ఏ అస్య ప్రత్యంచ పశ్చిమ దిశ వైపు వ్యాపించిన కిరణాలు ఏవైతే ఉన్నాయో తాహ ఏవ అస్య ప్రతీచ్యః. అంటే ఇవి ఆ పశ్చిమ దేశం వైపులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఆ పశ్చిమ దిశలో ఉన్నటువంటి మధునాడులు అనమాట. తాహ ఏవ ప్రతీచ్యః. ప్రతీచ్య అంటే పశ్చిమ దేశంలో ఉన్న కిరణాలు ఏవైతే ఉన్నాయో, మధు కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మధునాడ్య అంటే ఆ తేనె తయారు కావడానికి కావాల్సినటువంటి నాడులు అనమాట.
అంటే ఆ నాడుల నుంచి మనకు ఆ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో ఆ మధును ఉత్పత్తి చేస్తున్నాయి. మకరందం సహాయం చేత ఆ మధును ఉత్పత్తి చేస్తుంటాయి అన్నమాట ఇక్కడ. అందుకే ప్రత్యంచ పశ్చిమ దిశ వైపు నాడు కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే ప్రతీచ్యో మధునాడ ఆ పశ్చిమ దిశలో ఉన్నటువంటి నాడులు అంటే తేనె ఉత్పత్తి చేయడానికి కావాల్సిన నాడులు అనమాట. అలాగే సామాన్యేవ మధుకృత అందులో సామగానం ఏదైతే ఉందో సామగేయం ఏదైతే ఉందో అవి తేనెటీగలతో పోల్చి చెప్పుకున్నామట. ఆ తేనెటీగలు ఇక్కడ వచ్చి ఈ విధంగా పుష్పాల నుంచి మకరం తీసుకొచ్చే విధంగా ఉత్పత్తి చేస్తుంటాయో అందుకే సామాని ఏవ మధుకృత ఆ సామగేయం అంటే సామగానం యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మధును రచించడానికి ఉత్పత్తి చేయడానికి కావాల్సిన నిమిత్తం అనమాట. అందుకే సామవేద హేవ పుష్పం. అందుకే ఇక్కడ సామవేదం ఏంటంటే ఆ సామవేద ఒక పుష్పంలాగా ఉందన్నమాట. పుష్పంలో ఉండే మకరందాన్ని తీసుకొని తేనెటీగలు ఏ విధంగా అయితే ఆ మధును ఉత్పత్తి చేస్తున్నాయో అలాగే సాధకుడు ఉపాసకుడు ఆ సామవేదంలో ఉండే యథార్థ జ్ఞానం తీసుకొని వాటిని ఆస్వాదిస్తూ వాటిని మననం చింతన చేస్తూ అమృతాహ ఆపహ అమృత రసాన్ని ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. అందుకే సామవేద హేవ పుష్పం ఆ పూలుగా భావించినప్పుడు ఆ అమృతాహ ఆపహ అమృత రసాన్ని పొందగలుగుతున్నాడు అనమాట. అందుకే ఇక్కడ అదే విధంగా ఆ పశ్చిమ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఆ తేనె పట్టు యొక్క పశ్చిమ దిశలో ఉన్నటువంటి నాడులు చెప్పుకున్నాం, మధు నాడులు చెప్పుకున్నాం. ఇక్కడ సామవేదం యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తేనెటీగలు అనమాట. ఆ తేనెటీగలు అలాగే సామవేదం ఏదైతే ఉందో అది పుష్ప రూపంలో భావించుకున్నాము. అంటే ఆ సామవేదం నుండి జ్ఞానంని పుష్ప రూపంలో భావించాము ఇక్కడ. అలాగే ఆ తేనెటీగలు ఏ విధంగా పుష్పంలో ఉండే మకరందాన్ని ఏ విధంగా అవి పూర్తిగా ఆస్వాదించి తేనె ఏ రకంగా ఉత్పత్తి చేస్తాయో ఉత్పత్తి చేసి వాటి యొక్క ఆనందాన్ని వాటి యొక్క రసాన్ని విధంగా రసాన్ని తాగేస్తాయో అలాగే ఈ సామవేదం యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ సామగానం యొక్క పద్ధతి విధి విధానం తెలుసుకొని అమృతమైన రసాన్ని ఆనందాన్ని పొందగలుగుతాడని చెప్పి ఈ రకమైన భావన ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి మనం కూడా ఆ రకమైన భావనతోటి ఈ సామవేదం యొక్క తత్వం యథార్థంగా తెలుసుకోవచ్చు అని ఈ రకంగా ఈ పుష్పాల మాధ్యంతో మనకు పుష్పం నుండి మకరందాన్ని ఏ రకంగా తీసుకుని ఆస్వాదిస్తున్నాయో అలాగా ఈ సామవేదంలో ఉండే సామగానం యొక్క ప్రక్రియ విధి విధానం తెలుసుకుని కూడా ఆనందపడవచ్చు. ఇప్పుడు సామగానం ద్వారా అంటే ఇప్పుడు మనకి ఏవైతే గాన సంగీతాలు ఏవైతే ఉన్నాయో సంగీతం ద్వారా కూడా వ్యక్తులు చాలా ఆనందపడతారు. వ్యక్తికి ఏదైనా కష్టం ఏదైనా బాధ వచ్చినప్పుడు చాలా మంది పాటలు పెట్టుకొని ఉంటుంటారు, సంగీతం పెట్టుకొని ఉంటుంటారు అనమాట. అది ఒక తెలియని ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తున్నమాట. అంటే అన్ని మనసులో ఉండే బాధను తొలగించడం అంటే అందులో ఆ సంగీతం ఆ ధ్వని అనేది మనసును ఆహ్లాదపరుస్తుందన్నమాట. అంటే ఏకాగ్రం చేస్తుంది. అంటే దానికి ఆ ధ్వనికి ఆ శక్తికి ఆ మాధుర్యానికి ఆ శక్తి ఉందన్నమాట. అందుకే అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు స్థితి ఏముంటుంటే అది ఆనంద రసాన్ని కలిగిస్తుంది. అంటే ఆ గీతంలో ఆ రకమైన ఆనందం వర్తిస్తుంది. కాబట్టి మనం ఈ రకంగా ఆ తత్వాన్ని తెలుసుకొని మనం అమృతమైన ఆనందాన్ని మనం పొందవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళా మనం ముందు చెప్పుకునే తానివా ఏతాని సామాని ఏతం సామవేదం అభ్యతపః అదే విషయం చెప్పారు. అక్కడ ఊరికే పోలి చెప్పుకున్నాం. దాన్ని అభితప్తం చేస్తే ఎటువంటి జ్ఞానం కలుగుతుందో ఇక్కడ చెప్పారు. తానివా ఏతాని సామాని ఏతం సామవేదం అభ్యతపః తస్య అభితప్తస్య యశః తేజః ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత ఇవన్నీ ఉత్పన్నమయ్యాట. అంటే ఈ సామవేదం యొక్క మంత్రాలను అభితప్తం చేసినప్పుడు అంటే బాగా చింతన మననం ధ్యానం తపస్సు వాటిని విచారించినప్పుడు ఏమవుతుంది అలా విచారించడం చేత అలా అభితప్తం చేయడం చేత అతనికి యశస్సు తేజస్సు ఇంద్రియ నిగ్రహం అనేది అలాగే ఇంద్రియ బలం అనేది అలాగే వీర్యం అంటే ఉత్సాహం అన్నాద్యం అంటే సకల భోగ సామాగ్రి రసయుక్తమైన ఆనందము అవన్నీ కూడా అతనిలో ఉత్పన్నమయ్యాయి. అజాయత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ పుష్పాల్లో ఉండేటువంటి మకరందాన్ని తప్పింపజేస్తే ఏ రకంగా మనకు తేనె ఉత్పన్నమవుతుందో అలాగే ఈ సామవేదంలో సామగానంలో ఉండే పద్ధతి విధి విధానం తెలుసుకొని యథార్థంగా మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ స్తోత్రాలను చదివినట్లయితే తప్పింపజేసిన వాటిని చింతన మనం చేసినట్లయితే ఏమవుతుందంట అతనికి ఏం లాభం కలుగుతుంది అక్కడ తేనె ఉత్పన్నమై మనకు ఆనందాన్ని కలిగేస్తుంది. అలాగా వీటి వల్ల యశస్సు తేజస్సు ఐశ్వర్యము శక్తి ఇవన్నీ అన్నము సకల భోగ సామాగ్రి ఇవన్నీ కూడా అతనికి కలుగుతాయి అని ఉత్పన్నమవుతాయి
ఆనందం వెన్ని ఉన్నప్పుడు వ్యక్తికి ఆనందం కలుగుతుందన్నమాట. ఆనందయుక్తంగా ఉంటాడు. ఇప్పుడు తేజస్సు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, శక్తి లేకపోయినా, అన్నాది సామగ్రి లేకపోయినా వ్యక్తికి ఏదో ఈ మానవ జన్మలో మనకి కొరతగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరికైతే ఇవన్నీ సకలంగా సమృద్ధిగా ఉంటాయో, అది దాంట్లో బుద్ధితో పాటు, జ్ఞానంతో పాటు, ఐశ్వర్యంతో పాటు, శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నప్పుడు ఒక ఆనందం కలిగిస్తాయన్నమాట. అలాగా ఇక్కడ కూడా ఆ వ్యక్తికి ఆనందం కలిగజేస్తాయి. కాబట్టి ఆ రకమైన మనం స్వాధ్యాయం అనేది నిరంతరంగా మనం కొనసాగిస్తుండాలి. ఆ రకంగా మనం ప్రయత్నం చేసి వాటి యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉండాలి. అనే అంశం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళా ఆ రసం అనేది ఎప్పుడైతే ఆదిత్య చుట్టూ వ్యాపించి ఉందో అదే దాని యొక్క రూపము. అంటే తెలుసుకున్న తర్వాత ఆ రసానందాన్ని పొందిన తర్వాత ఇదే దీని యొక్క తత్వం, ఇదే దీని యొక్క సారం అని చెప్తాం కదా. అలాగే అంతిమంలో చెప్పాడు. తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అవితః ఆశ్రయత్ తద్ వా ఏతద్ ఏతద్ ఆదిత్యస్య కృష్ణం రూపం. అక్కడ రసయుక్తమైన అంటే తేనె గురించి రసయుక్తమైనటువంటి తేనె ఏదైతే కింద పడిపోయినప్పుడు అంతా నలువైపు వ్యాపిస్తుందో ఇదే ఆదిత్యం యొక్క రూపము, ఇది అతని యొక్క స్వరూపం, ఇది కృష్ణ స్వరూపము. ఆదిత్య నుండి కృష్ణ స్వరూపం అంటే సూర్యునికి కృష్ణ స్వరూపం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే మనం సూర్యకిరణాలు మొత్తం తన వైపు ఆకర్షించుకున్నప్పుడు అంటే సూర్య అస్త సమయంలో తన సూర్యకిరణం తన వైపు ఆకర్షించుకుంటున్నమాట. అంటే అంధకారం చేస్తున్నమాట. తనలో విలీనం చేసుకుంటుంది. సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో, ప్రకాశ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విలీనం చేసుకుంటున్నమాట. విలీనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది కృష్ణ రూపంగా ఉంటుంది. అంటే ఆ సూర్యుడు అస్తమించినప్పుడు అంధకారమయం అవుతుంది కదా. కాబట్టి ఈ రకంగా అంధకారయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇది సూర్యుని యొక్క కృష్ణ స్వరూపము అది దీంట్లో ఉండే యథార్థ స్వరూపము అని చెప్పి ఈ రకంగా సూర్యునిలో 3 రూపాయలు మనం చూసాం అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఆ రసం ఏదైతే అన్ని వైపులా 4 వైపులా వ్యాపించిందో అది సూర్యుని ఆశ్రయించి ఉంది. అందుకే ఆదిత్యం అభితః ఆశ్రయించిందన్నమాట. తద్వై ఏతద్ ఆదిత్యస్య కృష్ణం రూపం, అది కృష్ణ స్వరూపం అంట, కృష్ణ రూపము అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించామట. అలాగే ఈ సామవేదాన్ని అభితప్తం చేసినప్పుడు సామగాన్ని మనం మన చింతన ద్వారా దాన్ని అభితప్తం చేసినప్పుడు ఏ జ్ఞానం కలిగిందో అదే దీని యొక్క యథార్థ స్వరూపం. దీని యథార్థం ఎలాగ చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ రకంగా సామగాన్ని చేయాలి, ఇది దీని యొక్క అంతిమ సాధం, అంతిమ స్వరూపం అని చెప్పి మనం ఒక డిక్లేర్ చేసుకుంటాం కదా. ఇలాగే ఉండాలి, ఇదే దీని యొక్క తత్వం, ఇలా చేస్తే ఇలా కలుగుతుంది. అలా ఒక క్లారిటీ అనేది మనకు, స్పష్టత అనేది ఇక్కడ మనకు, యథార్థత అనేది నిశ్చయత అనేది మనకు ఇక్కడ కలుగుతుంది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కాబట్టి అదొక స్థితి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఈ రకంగా మనకు ఋగ్వేదంలో ఉండే మంత్రాలతోటి, యజుర్వేదంలో ఉండే మంత్రాలతోటి, అలాగే సామవేదంలో ఉండే సామగానం యొక్క మంత్రాలతోటి మనకు ఒక రకమైనటువంటి అమృతమైన రసాన్ని పొందవచ్చు. అది ఆ తేనెటీగలతో పోల్చబడి చెప్పబడింది అన్నమాట. రసపానం ఆనందాన్ని, అమృతత్వాన్ని పొందవచ్చు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఆ రకంగా అంటే ఇవన్నీ కూడా ఆ సూర్యునిలో ఉన్నాయన్నమాట. ఈ సూర్యునిలో ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలను మనం కూడా ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే అవన్నీ ఈ వేదాల్లో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానుగుణంగానే ఆ పరమాత్మ యొక్క వ్యవస్థ ఇవన్నీ అలాగా పనిచేస్తున్నాయి. ఇవి శక్తి సామర్థ్యం కలుగుతున్నాయి. అలాగే మనం కూడా ఆ తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని ఇటువంటి ఐశ్వర్యాలను గుణాలను మనం పొందవచ్చు అనే భావనతో ఇక్కడ మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఆదిత్య బ్రహ్మచారిలో కూడా ఇవన్నీ గుణాలు ఉంటాయి. ఎందుకంటే గురుకులంలో ఆచార్య కులంలో ఉంటూ ఈ ఆదిత్య బ్రహ్మచారి ఏదైతే ఉన్నదో, ఆదిత్య బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, వసు బ్రహ్మచారి అని చెప్పుకున్నాం. ఆదిత్య బ్రహ్మచారి అత్యంత ఉత్కృష్టమైన బ్రహ్మచారి అంట. ఆ ఆదిత్య బ్రహ్మచారి సకల 4 వేదాల యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని బాగా తపస్సు ద్వారా వాటిని బ్రహ్మవేత్త అయి ఉంటున్నాడు. బ్రహ్మ సాక్షాత్ పొందిన వ్యక్తి అన్ని రోజులు తపస్సు చేస్తూ ఆ రకంగా ఉండేవాళ్ళు అనమాట. ఒక ఋషిత్వాన్ని పొందేవాడు అనమాట. దాదాపుగా ఋషిత్వాన్ని పొందేవాడు. ఆ శక్తిని సంపాదించుకుని 48 బ్రహ్మచర్యం తర్వాత మళ్ళీ కార్యక్షేత్రంలో అంటే మనకు మళ్ళీ తన వృత్తి ధర్మాన్ని, కర్తవ్య ధర్మాన్ని ఆచరిస్తూ ముందుగా అది గృహస్థ అవస్థలో కావచ్చు, అట్లే బ్రహ్మచర్య అవస్థలో కావచ్చు ఆ రకంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే తర్వాత ఆ కార్యం అనే విద్యాక్షేత్రం సంపన్నం అవుతుందన్నమాట. స్నాతకత్వం అనేది అక్కడ పూర్తి అవుతుందన్నమాట. తర్వాత అక్కడ ఉండేటువంటి స్థితి గతిని బట్టి గురువు యొక్క ఆజ్ఞని బట్టి మళ్ళీ ముందుకు గతివిధి నడుస్తుందన్నమాట. కాబట్టి మొత్తానికి ఈ 3 వేదాల యొక్క తత్వాల ద్వారా మనం యథార్థంగా ఆస్వాదించినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఇటువంటి కీర్తి ప్రతిష్టని సహజంగా మనకు లభిస్తాయి. ఇలా స్వాధ్యాయం ద్వారానే మనకు వీటి యొక్క యథార్థ జ్ఞానం ఇవన్నీ
సకలంగా లభిస్తాం. ఏ కర్మ చేసినా ఇది వీడి కోసమే. అంటే మనలో ఒక యశస్సు, కీర్తి కొరకు చేస్తున్నాం, ఐశ్వర్యం కొరకు చేస్తున్నాం, ఒక శక్తి కొరకు చేస్తున్నాం. అన్నాది సామాగ్రి కొరకు చేస్తున్నాడు. ఆ బలం కొరకు చేస్తున్నాడు. అన్నాది సామాగ్రి అయితే ఉందో అది మనకు సకల భోగ భాగ్యాలు ఉండాలి. ఉండటంతో పాటు వాటిని ఆస్వాదించాలి. ఆ శక్తి సామర్థ్యం కొరికి మనం ఏం చేసినా సంసారంలో ఎలా పరిగెడుతున్నామో మనం రాత్రింపగళ్ళు ఎందుకో సుఖ విశేషం కొరికే. ఇవన్నీ పొందడం కొరికే మనం ఏం చేసినా కూడా వీటి కొరికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం కొరికే ప్రయత్నం చేస్తున్నామట. ఇవన్నీ కూడా ఈ రకంగామైనటువంటి కర్మలు చేస్తే వ్యక్తికి చేయాల్సిన కర్మలు ఏంటివి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇది ఎదురుగా ఉండే జ్ఞానకాండము, కర్మకాండం మనకు ఉపాసనా కాండంలో కర్మ ఏవైతే ఉన్నాయో యథార్థ చెప్పబడ్డాయో వాటిని అదే విధంగా ఆచరిస్తూ కర్మ చేసినట్లయితే మనకి ఇవన్నీ సహజంగా లభిస్తాయి. ఈ తేజస్సు, వీర్యము, ఉత్సాహం అన్నది సామాగ్రి అయితే ఉందో ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయని చెప్పి ఇక్కడ ఈ మూడవ ఖండంలో కూడా మనం చూసాం అనమాట. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి. కిం అదే తాత్పర్యం ఇక్కడ చెప్పబడింది. అందుకే భాషించలేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 4వ ఖండం చూడండి. ఇక్కడ उस रस ने विशेष रूप से गमन किया, उसने जाकर आदित्य के पश्चिम भाग में आश्रय लिया। यह जो आदित्य का कृष्ण तेज है यह वही है. అంటే అంధకార స్థితి ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క రూపము. ఎప్పుడైతే సూర్యకిరణాన్ని తనలో విలీనం చేసుకుంటాడో ఆ రూపం అన్నమాట. దాని యొక్క తత్వం యథార్థ తెలిసినప్పుడు అక్కడ ప్రక్రియ ఎలా ఉంటుంది, రాత్రి ప్రక్రియ ఎలా ఉంటుంది, సూర్యునిలో గతివిధి ఎలా ఉంటుంది, ఇవన్నీ రహస్యాలు అతనికి యథార్థంగా తెలుస్తాయి. కానీ ఆ రకమైన మంత్రం చింతన ద్వారా మనం వాటిని అభితప్తం చేయాలి, వాటిలో తపించాలి, అంటే వాటిని బాగా అభ్యసించాలి. ధ్యానం ద్వారా ఆ మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఇవన్నీ అటువంటి ఆనందానుభూతి, రసానుభూతి కలుగుతుంది అనమాట. అస్తు. ఇక్కడ 4వ ఖండం చూడండి. చతుర్థ ఖండ. మరి 4వ ఖండాలు ఏం చెప్పబడిందంటే అథ ఏ అస్య ఉదంచో రశ్మయ తాహ ఏవ ఉదీచ్యో మధునాడ్యో అథర్వాంగిరస ఏవ మధుకృత ఇతిహాస పురాణం పుష్పం తాహ అమృతాహ ఆపహ. ఇక్కడ కొంచెం అలా అథర్వేదంలోకి వచ్చామట. 4 వేదాలు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. అందుకే అథ ఏ అస్య ఉదంచో రశ్మయ అంటే తర్వాత ఇక్కడ ఈ దేవమధు అంటే ఆదిత్యం యొక్క ఉదంచ అంటే ఉత్తర దిశ వైపు వ్యాపించినటువంటి ఆ ఉత్తర దిశ వైపు సూర్యునికి ఉత్తర దిశ వైపు వ్యాపించినటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే తాహ ఏవ అస్య అంటే అస్య ఆదిత్యస్య, ఉదిత్య అంటే ఆదిత్యస్య అంటే ఇక్కడ దేవ మధు అని చెప్తాం. మధు అంటే తేనె పట్టు అని చెప్పారా. ఆ తేనె పట్టుకి ఉత్తర దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతున్నాయో అవి మధునాడులు. ఏ విధంగా ఉత్తర దిశలో ఉన్నటువంటి సూర్యునికి ఉత్తర దిశలో ఉండే కిరణాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మధు ఎక్కడైతే ఉందో, మధు తెట్టు ఎక్కడైతే ఉందో, తేనె తెట్టు ఎక్కడైతే ఉందో దానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఉదీచ్య అవి మధునాడ్య, అవి తేనె తయారు చేయడానికి కావాల్సిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నాడుల రూపంలో అక్కడ ఉంటాయి. అథర్వాంగిరస ద్వారా అంటే అథర్వేదంలో ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తేనెటీగలుగా పోల్చుకొని చెప్పుకుంటున్నాము. అందుకే అథర్వాంగిరస ఏవ మధుకృత, మధును ఉత్పన్నం చేయడానికి కావాల్సిన ప్రక్రియ విధాన్ని అక్కడ తయారు చేస్తున్నాయి. అలాగే ఇతిహాస పురాణం ఏవైతే ఉన్నాయో అంటే పూర్వంలో చెప్పిన భూత వృత్తాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇతిహాస పురాణాలు అంటే పూర్వంలో జరిగిన దృష్టాంతాలు, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఇతిహాస పురాణం అంటాం. పురాణాలు అంటే ఏమిటి, మన ఇతిహాసాన్ని మన రాజులు, మన ఋషులు, మన మహర్షుల యొక్క ప్రావీణ్యాన్ని మనకు ఉద్ఘోషిస్తున్నాడు, ప్రావీణ్యం మనకు చాటి చెప్తున్నామట. వాళ్ళు ఏ రకంగా ఉండేవాళ్ళు, ఏ రకంగా బ్రహ్మతత్వాన్ని పొందారు, ఏ రకంగా బ్రహ్మలీనం అయ్యారు, ఏ రకంగా సమాజంలో ఉన్నారు, వీటి యొక్క ఇతిహాసం అంతా మనము ఈ పురాణంలో చెప్పుకుంటున్నామట. మన ఋషి మహర్షుల యొక్క యథార్థమైన జీవనాన్ని, యథార్థమైన ప్రక్రియ విధాన్ని మనం చెప్పుకుంటున్నామట. అందుకే ఇక్కడ ఇతిహాస పురాణం పుష్పం, ఇక్కడ ఇతిహాస పురాణాలు ఏవైతున్నాయో పుష్ప రూపంలో చెప్పుకున్నాము. ఆ ఇతిహాస పురాణాలు చదివినామంటే ఏమవుతుందంటే అందుకే మన ఋషి ప్రణాళిక ఏ రకంగా ఉండేది, మన దేవతలంతా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆ స్వరూపాన్ని, యథార్థ జ్ఞానం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ ఇతిహాస పురాణం పుష్ప రూపంలో చెప్పుకున్నాము. అక్కడ వేదం పుష్ప రూపంలో చెప్పుకున్నాము. ఎందుకంటే ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరాన్ని ఏ విధంగా తేనెటీగలు ఆస్వాదిస్తూ తేనె ఉత్పత్తి చేస్తున్నాయో అలాగే ఆ సాధకుడు, ఆ ఉపాసకుడు ఆ వేదంలో ఉన్నటువంటి మకరందాన్ని, ఆ జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకొని అమృతమైనటువంటి ఆ రసాన్ని పొందుతున్నాడు. అమృతాహ ఆపహ, అమృతమైన రసాన్ని పొందుతున్నాడు
అని చెప్పి, అలాగే ఇక్కడ ఇతిహాస పురాణంలో ఉన్నటువంటి మనకు చెప్పినటువంటి తథ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ అమృతమైన రసాన్ని ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో మళ్ళీ ఆ కర్మలు చేయాలి, ఆ విధంగా ఉండాలని చెప్పి సంతోషపడుతున్నాడు, అంటే ఆనందపడుతున్నామట. అమృతత్వాన్ని, యథార్థ జ్ఞానం తెలుసుకున్నాడంటే అమృతమైన స్వరూపం అతనికి కలుగుతుంది, అమృతమైన రసం అతనిలో ఉత్పన్నమవుతుంది అని ఇక్కడ మనం ఈ రకంగా తీసుకోవాలన్నమాట. అందుకే తథా ఏ జో ఇస్కి ఉత్తర దిశకి రశ్మియ, సూర్యునికి ఉత్తర దిశలో ఉండే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలే ఆ తేనె పట్టుకు ఉత్తర దిశలో ఉండేటువంటి మధునాడులు. అలాగే అథర్వాంగిరస వేదాలు ఏవైతే ఉన్నాయో మధుకర తేనెటీగలు. ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి పుష్పాలు, అంటే పుష్పాల నుంచి మకరందం ఏదైతే తీసుకొని గ్రహించి ఏ విధంగా అవి తేనెటి ఉత్పन्न చేసే విధంగా వాటిని ఆస్వాదిస్తూ అమృతత్వాన్ని పొందుతాయి, అమృతమైన రసాన్ని పొందుతాయో, అలాగే ఇక సాధకుడు కూడా ఇతిహాస పురాణంలో ఉండే తథ్యాన్ని, యథార్థాన్ని తెలుసుకొని, ఋషి మోహనుల యొక్క తథ్యాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా అదే విధంగా ఆచరించడం వల్ల, అదే రకంగా ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళు అమృతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకుని, ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆనందపడుతుంది, అమృతమైన రసాన్ని ఆస్వాదించగలుగుతారు అనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే లాస్ట్ లో ఇక్కడ మళ్ళీ రెండో మంత్రంలో కూడా తే ఏవ ఏతే అథర్వాంగిరసః ఏతదితి ఇతిహాస పురాణం అభ్యతపః తస్య అభితప్తస్య యశః తేజః ఇంద్రియాం వీర్యం అన్నాద్యం రసో అజాయత. ఇక్కడ అదే విధంగా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయంట. ఎప్పుడైతే ఈ ఇతిహాస అథర్వేదంలో ఉండే మంత్రాలను, ఇతిహాస పురాణాలను ఎప్పుడైతే అభిమంతం చేశాడో, అంటే వాటిని యథార్థంగా అధ్యయనం చేశాడో, స్వాధ్యాయం చేశాడో, వాటిని స్వాధ్యాయం ద్వారా మరణ నిధిధ్యాసం ద్వారా, అంతఃకరణ చతుష్టయం ద్వారా వాటిని బాగా మంత్రం చేసి అవలోకనం చేశారో, అప్పుడు ఆ రకంగా తపస్సు చేయడం ద్వారా, ఆ రకంగా విచారించడం ద్వారా ఏమైంది, ఆ రకంగా అభితప్తం చేయడం ద్వారా ఇతనికి యథార్థమైన జ్ఞానం కలిగింది కాబట్టి, యథార్థమైన తత్వం కలిగింది కాబట్టి ఇవన్నీ యశః తేజః ఇంద్రియాం వీర్యం అన్నాద్యం రసో అజాయత, ఇవన్నీ కూడా సహజంగా ముందు చెప్పిన విధంగానే ఇవన్నీ ఇతిహాస పురాణంలో నుంచి ఇవన్నీ అతనికి కలిగేటువంటి లాభాలు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే ఆ శక్తి సామర్థ్యం అతనికి లభించింది. ఇవన్నీ కూడా అంటే యథార్థంగా జ్ఞానం పొందడం చేత ఇక్కడ ఊరికే లభించాయంటే ఊరికే ఆ చదువుతూ లభిస్తాయని కదా, అది అనుకూలమైన ఆచరణ కూడా ఇవన్నీ మనకు ఇంక్లూడ్ గా ఉన్నాయన్నమాట. అవి చేయాలన్నమాట, ఆ రకంగా జీవించాలి, ఆ రకంగా వాటితో పాటు ఓతపోతం కావాలన్నమాట. దేవతల యొక్క దేవతామయమైన జీవనం గడపాలన్నమాట. అలా గడిపినప్పుడు ఇవన్నీ ప్రాప్తం అవుతాయి. మనం ఇతిహాస పురాణాలు చదివేశాం, 4 వేదాలు చదివేశాం, స్వాధీనం చేశాం, అన్ని భావార్థం చదివేశాము, అంటే ఇవన్నీ రావన్నమాట. అంటే చదివిన తర్వాత శబ్ద విద్య కాకుండా అర్థవిద్య కావాలి. ఏంటి అర్థవిద్య కావాలి. అందుకే ఒకసారి నారదుడు అంటాడన్నమాట, ప్రజాపతి బ్రహ్మ దగ్గరికి వచ్చేసి, హే బ్రహ్మన్, నేను 4 వేదాలు, వేదాంగాలు అన్ని కూడా నేను ఎన్నో వ్యాకరణాలు చదివేశాను, కానీ నాకు ఆత్మ సంతృష్టి కలగడం లేదు. ఎన్ని చదివాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, కానీ అన్ని తెలుసు, అన్ని చదువుకున్నాను, కానీ నాకు ఆత్మ సంతృష్టి నాకు కలగడం లేదు, ఒక ఆనందాన్ని కలగడం లేదు. ఇన్ని చదివిన తర్వాత నాకు ఏదో 4 వేదాలు చదివితే ఏదో బ్రహ్మతత్వాన్ని పొందుతా అంటే ఆ బ్రహ్మతత్వం, బ్రహ్మ యొక్క ఆనందం నాకు రావడం లేదు. అంటే నువ్వు అన్ని చదివావు, కానీ శబ్ద విత్తువే, శబ్ద జ్ఞానం మాత్రం ఉంది, కానీ దాని అర్థ జ్ఞానం లేదు. అంటే శబ్దం ఏ రకంగా చెప్తుందో శబ్దాన్ని అనుసరించడం లేదు. శబ్దం ఏ రకంగా చెప్పిందని నువ్వు అర్థాన్ని అనుగుణంగా ఆచరించలేదు. కాబట్టి నువ్వు శబ్ద విత్తువే కానీ అర్థవిత్తు కాదు. ఎప్పుడైతే శబ్ద విత్తు నుంచి అర్థవిత్తుగా మారిపోతావు, నీకు ఆ బ్రహ్మతత్వం బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అని మళ్ళీ తపస్సు చేయమని చెప్పి బ్రహ్మ చెప్తేనే మళ్ళీ తపస్సు చేసి ఆ బ్రహ్మతత్వాన్ని నారదుడు పొందుతాడనమాట. కాబట్టి మనం ఇవన్నీ చెప్తున్న సంకేత రూపంలో ఉన్నాయి. ఇలాగా వేదవంతాలను మనం అధ్యయనం చేసినట్లయితే వాటిని మనం అభితప్తం అంటున్నాడు, బాగా తప్పింపచేయాలి. ఏ విధంగా స్వర్ణ కుండలాన్ని మనం బట్టిలో తప్పింపజేస్తే ఏ రకంగా అది మెరుస్తుందో, అలాగా మనల్ని కూడా తపరూపి బట్టిలో తప్పింపచేయాలి. వాటిని యథార్థంగా తెలుసుకునేంత వరకు, వాటిని సాక్షాత్కారం చేసుకునేంత వరకు, ఆ మంత్రం యొక్క రహస్యం తెలుసుకునేంత వరకు, సాక్షాత్ ద్రష్ట అయ్యేంత వరకు మనం ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం కలుగుతాయి. అంటే ఇవన్నీ యశస్సు, తేజస్సు, ఇంద్రియ నిగ్రహత, వీర్యం అనేది, ఉత్సాహం అని ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. అవి సామాన్యంగా ఇవన్నీ ఉపలబ్ధం అవుతున్నాయి ఈ జీవనంలో, ఈ వర్తమానంలో సమయంలో. అంటే సామాన్య విషయం కాదు. అంటే అటువంటి వ్యక్తికి బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి యోగ్యుడు అవుతామన్నమాట. నిర్బలాత్మ ఆత్మను పొందలే, నిర్బలమైన ఆత్మ పరమాత్మను దర్శించుకోలేదు. నిర్బలమైన ఆత్మ దర్శనం చేసుకోలేమన్నమాట. ఆత్మ యొక్క శక్తి ఎంతో సూక్ష్మమైనది, ఎంతో దానికి ధైర్యం కావాలి, ఎంతో సూక్ష్మంగా ఉంటుంది, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అత్యంత సూక్ష్మ బిందువు మన మనసుని కేంద్రీకరించాలంటే ఎంత బ్యాలెన్స్ ఉండాలి మన దగ్గర, ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి, ఎంత స్వచ్ఛత ఉండాలి, అది సామాన్యంగా సిద్ధించాలి. ఇవన్నీ మనకు సిద్ధించినప్పుడు ఆ శక్తి, ఆ సామర్థ్యం
మనకు లభిస్తాయి. ఆ సామర్థ్యాన్ని మనం ఆ రకంగా అలవాటు చేసుకోవాలి. మనం సర్కస్ లో ఒక మహా మహావతుడు అంటే ఏనుగును ఆడించేవాడు ఏదైతే ఉన్నదో, ఇంకా చాలా మంది రకరకాల జీవ జంతువులు మనకు ఏదైనా ఆ క్రియాకలాపాలు చేయిస్తూ ఉంటదన్నమాట. అక్కడ ఏనుగు విషయంలో కూడా, వృషభ విషయంలో కూడా వృషభ విషయంలో కూడా ఆ ఆ మహావతుడు ఏ రకంగా అయితే ఆ వ్యక్తి పైన కింద పడుకొని గుండెల మీద పైన ఎక్కించుకుంటాడనమాట. అంటే దానికి ఆ రకంగా అభ్యాసం చేయించాలి. దాన్ని మొత్తం బరువునంతా దాని వైపు ఆకర్షించుకుంటున్నామట. అంటే ఒక బిందువు ఒక చోట పెట్టుకుంటున్నామట. అలా మనం ఎన్నో సార్లు చూస్తుంటాం. అలాగే సర్కస్ చేసేవాళ్ళు గుండెల మీద బండ పగలగొట్టుకోవడం, అలాగే ఎన్నో అతి సాహసమైన క్రియాకలాపాలు చేస్తుంటామట. అంటే జస్ట్ ఒక స్థూల ఉదాహరణ చెప్తున్నాను. అలాగే అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి క్రియమైన తత్వం మీద మనం నిలబడాలి అంటేనా, మనం ఎంతో మనసుని ఎంతో ఇదిగా పెట్టుకుంటే, మన ఆధీనంలో పెట్టుకుంటే గాని మనం దాన్ని తత్వాన్ని చూడలేమనమాట. అంటే అంత తేజవంతంగా ఒక్కోసారి ఏమవుతుంటే మనకు సూక్ష్మ తత్వం ఏదైతే ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మతత్వం కూడా, పరమాత్మతత్వం కూడా. కానీ ఆ విశేషమైన తేజస్సును చూడాలన్నా కూడా మనకు దానికి ఎంతో సహనం ఉండాలి, దానికి ఎంతో ఓర్పు ఉండాలన్నమాట. అత్యంత ప్రకాశవంతం మనకు సూర్యుని యొక్క ప్రకాశం చూస్తే మనం మధ్యాహ్న సమయంలో చూడగలుగుతామా? ఉదయం అయితే మనం ఆ సూర్యుని ఉదయించే సూర్యుని చూస్తాం. ఎంతసేపు చూడగలుగుతాం. కానీ అదే సూర్యుడు పైకి ఉదయిస్తూ కిరణాలు అత్యంత తేజవంతమైనప్పుడు ఆ సూర్యుని చూడలేమనమాట. అంటే ఆ శక్తి సరిపోదు మనకు. ఆ కళ్ళు యొక్క సామర్థ్యం సరిపోదన్నమాట. కానీ ఎప్పుడైతే నువ్వు ఉదయించే సూర్యుని రోజు చూస్తూ నువ్వు ఆ సామర్థ్యం సంపాదించుకున్నావనుకోండి, నీలో ఉండే కిరణాలు ఏవైతే కంటిలో ఉండే కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సూర్యకిరణాలు తోసివేస్తాయి. అటువైపు తీసుకెళ్తాయి. సూర్యుడు యొక్క స్వరూపం పూర్తిగా కనిపిస్తుందన్నమాట. అది ప్రారంభంలో నువ్వు కొద్దిసేపు చూసినట్లయితే అవుతుంది. కానీ జాగ్రత్తగా చేయాలి ఇది. అది ఒక విద్య అనమాట. అది ఒక సిద్ధి అనమాట. అలాగ చేస్తే సూర్యకిరణాలు ఏవైతే మొత్తం దాన్ని తీసేసి మనం అక్కడే మనం నిలబెట్టేయచ్చు అనమాట. అంటే ఆ సూర్యుని యొక్క స్వరూపాన్ని చూడవచ్చు అనమాట. అలా సూర్య సంయమత్ భువన జ్ఞానం. అలా భువన లోకాలు అంటే లోకాలు ఏవైతే ఉన్నాయో భువన జ్ఞానం అంతా మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఏ గతివిధి నడుస్తున్నాయి, మన సూర్యమండలం ఎక్కడి వరకైతే ప్రకాశం ఇస్తుందో, ఏ లోకాలకు ప్రకాశం ఇస్తుందో ఆ భువన జ్ఞానం అంతా, సూర్యుని యొక్క కిరణాలు ఎంతవరకు వ్యాపించాయో ఆ భువనం అంతా అతనికి సిద్ధిస్తుంది. అతని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం వస్తుంది. కానీ మనం అందుకే చాలా మంది సూర్య త్రాటకం చేస్తుంటాడు. సూర్యుని త్రాటకం చేస్తుంటారు. అలాగే బల్బులు ఒక ప్రకాశం ఉంటుందా, కొంతమంది చాలా మంది అది చేసే బల్బు మీద ఉండే ప్రకాశ కిరణాలు ఏవైతే అలాగా చూస్తూ ఆ బల్బునే పలగొట్టగలుగుతాం. అంటే కిరణాలకు అంత శక్తి ఉంటుందన్నమాట. దాన్ని ఆ రకంగా తోచుకుంటూ తీసుకుపోయి అక్కడ పెట్టేసినప్పుడు పగిలిపోతుంది అన్నమాట. అంటే ఆ బలం వస్తుంది. అది ఎప్పుడు విశేషమైన ప్రయత్నం చేసి మనం అభ్యాసం చేసినప్పుడు. అలాగే సూర్యకిరణం తీసుకెళ్తాడు. అంటే వ్యక్తికి, సాధకుడికి ఆ శక్తి, ఆ సామర్థ్యం లభిస్తాయి. ప్రకృతిని వశపరుచుకోగలుగుతాడు. కానీ మనకు తదనుగుణంగా ప్రయత్నం చేసినప్పుడు దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నమాట. ఆ శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. అందుకే ఆ రకమైన ప్రయత్నం చేస్తే ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ సకల భోగ సామగ్రి లభిస్తాయని చెప్పుకున్నాము. అలాగే తద్ వ్యక్షరం తద్ ఆదిత్యం అభితో అభితః ఆశ్రయత్ తద్ ఏతద్ ఆదిత్యస్య పరం కృష్ణం రూపం. తర్వాత తది వ్యక్షరం, ఆ రసయుక్తమైన ఆ రసం అయితే బట్టులో ఉన్న రసం అయితే ఉందో వ్యాపించి కింద పోయినప్పుడు ఏ విధంగా అంత వ్యాపిస్తుందో, అలాగే ఈ ఇతిహాస పురాణాల యొక్క జ్ఞానం మనకు అంత వ్యాపించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు అంతటా నలుగురు వ్యాపిస్తుందండి. వ్యాపించడం అంటే ఏమిటి? ఆ వ్యక్తి యొక్క కీర్తి, అంటే ఆ వ్యక్తి యొక్క యథార్థ జ్ఞానం ఉన్నప్పుడు ఏ విధంగా ఒక పుష్పం యొక్క మకరందం గంధం ఏ విధంగా ఉంటే మనకు తెలియకుండా అంతటా నాలుగు వైపులు వ్యాపిస్తుందో, అలాగే ఒక వ్యక్తి ఒక విషయం మీద నిష్ణాతుడైనప్పుడు, ఒక విషయం మీద అధికారం సంపాదించినప్పుడు ఆ వ్యక్తిలో ఈ జ్ఞానం ఉంది, ఈ తత్వం ఉంది అని చెప్పి నలుగురికి సమాజంలో అందరూ వ్యాపించుతుందండి. అంటే ఆటోమేటిక్ గా మనం యోగి అయినా సాధకుడు అది తన దగ్గర పెట్టుకోవడం అన్నమాట. తన దగ్గర ఉన్నటువంటి విశేష జ్ఞానాన్ని, విశేషమైన ప్రకాశాన్ని ఎప్పుడూ ఉంచుకోవడం, మనకు తెలియకుండా ఆటోమేటిక్ ప్రకాశిస్తుంది. ఏ విధంగా పుష్పంలో ఉన్నటువంటి గంధం ఈ విధంగా తెలియకుండా అది మనం దాచినా దాగదో
ఆ ప్రకాశం ఈ విధంగా నువ్వు ఎంత నాలుగుని బంధించి అది దాగదు, ఆ ప్రకాశం ఏ విధంగా వ్యాపిస్తుందో అతనిలో ఉన్న జ్ఞానం కూడా ఆ సాధకుల్లో ఋషిలోని జ్ఞానం వ్యాపిస్తుంది. ఇది ఆ యోగి యొక్క విశేష స్వరూపము. ఇది ఈ యోగి ఇటువంటి శక్తిని సంపన్నుడు. ఈ ఈ వ్యక్తిలో ఈ జ్ఞానం ఉంది, ఈ ఐశ్వర్యం ఉంది, ఈ సిద్ధి ఉంది అని చెప్పి ఒక్కొక్క యోగికి ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క విశేషమైన లక్షణం ఉంటుందన్నమాట. ఇది అతని యొక్క స్వరూపం, ఇది అతని యొక్క రూపము. అలాగా ఇది ఆదిత్యంలో ఉండే కృష్ణ రూపము అని చెప్పి, అంటే ఇవన్నీ శక్తులు ఆ రూపంలో ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. దాన్ని అలా పోల్స్తూ ఇది యథార్థ తథ్యము, దీని యొక్క రహస్యము, దీని యొక్క ఆ మర్మము అని చెప్పి మనం ఏ విధంగా చెప్పుకుంటామో ఇది ఇంతే, దీని యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, దీని యొక్క రహస్యం ఇలాగా ఉంటుంది, దీని యొక్క ఆనంద రూపం ఇలా ఉంటుంది చెప్పి యథార్థంగా చెప్పుకోవడం అనమాట. కాబట్టి మనం ఆ రకంగా మనం ప్రయత్నం చేసినట్లే ఎంతో రహస్యాలు మనకు బయటకు వస్తాయన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకు వసు రసనే విశేష రూపసే గమన కియ, ఆ రసం అన్ని చోట్ల వ్యాపించింది అంటే ఆ వేదరూపి సామగాన్ని ఆ రకం తెలుసుకుని మనం అన్ని చోట్ల ఎట్లా తెలుసుకున్నట్టే అంతటా వ్యాపించిపోయిందన్నమాట. సమాజంలో ఆ ప్రకాశం అంతా అంతటా వ్యాపించింది. అంటే ఆ వ్యక్తి యొక్క సాధకుల కీర్తి అంతటా వ్యాపిస్తుందన్నమాట. అతని ఇంకా దేవతలంతా కూడా అందరూ వెళ్తూ ఉంటారన్నమాట. ఒక వ్యక్తి విశేషమైన సామర్థ్యం, ఒక ధ్యానం సంపాదిస్తే చాలండి. ఆ వ్యక్తి దగ్గరికి అంటే ధ్యానంలో స్థిరత సంపాదిస్తే చాలు మనకు. అంటే మనం ధారణ, ధ్యాన, సమాధి అంటే కదా, ధ్యాన స్థితి కూడా మనకు బాగా కూర్చున్నా కూడా మన అంటే మన యశస్సు టేస్ట్ ఆటోమేటిక్ ఇవన్నీ పైన చెప్పినవి సహజంగా లభిస్తాయి అన్నమాట. ఆ ప్రభావం తెలియకుండా అంత వ్యాపిస్తున్నాడు. పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం సామాన్య విషయం కాదు. అది పరమాత్మ అంటే ఇంకా తర్వాత స్టెప్. ఆత్మ సాక్షాత్కారం కూడా ఎంతో ఉన్నతమైన స్థితి, సామాన్య విషయం కాదన్నమాట. దేవతలందరినీ ఆహ్వానించడానికి ముందుకు వస్తుందన్నమాట. ఇది జైన మతస్థులు, జైన సంప్రదాయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని అనుభూతిని వాళ్ళ సాధకులు చెప్పారు, ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం అవుతున్నాయి. ఆత్మ సాక్షాత్కారం వాళ్ళు భగవాన్ స్వరూపంగా స్వీకరిస్తాను. ఆత్మే భగవంతుడు అవుతాడు, ఆత్మే పరమాత్మ అవుతాడని వాళ్ళు భావిస్తారు జైన మతస్థులు. అలాగే అంటే ఒక ఉన్నతమైన స్థితిని పొందినప్పుడు అలాంటి అనుభూతిని పొందనమాట. ఏకీభావం అయినప్పుడు అలాంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇంకా అన్ని మర్చిపోతామన్నమాట. దానికంటే ఉన్నతమైన తత్వం ఉంది అని చెప్పి అది తత్వాన్ని మర్చిపోయి ఆత్మతత్వాన్ని వరకు ఆగిపోతుంది అనమాట. తర్వాత సాధకుడు ఆ తత్వాన్ని పొందారో అది వాళ్ళకి తెలుస్తుంది. కానీ సామాన్య సాధకుడు ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళకు ప్రేరేపించడం కొరకు ఆత్మే పరమాత్మ అని చెప్పి, జీవాత్మ పరమాత్మ అని చెప్పి వాళ్ళు ఆ రకంగా ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి స్థితిని వాళ్ళు ఇలా ఉంటుందని చెప్పి సమవసరణం అని చెప్పే శబ్దం ఉంది, అలాంటిదే. ప్రతి చాతుర్మాసంలో వాళ్ళు వాళ్ళ గురువులతోటి వాళ్ళ శిష్యులంతా ఒక ఏర్పాటు చేస్తామట. ఇప్పుడు గౌతమ బుద్ధునికి ఒక చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది చెప్పి దాన్ని ఏ రకంగా మనం అక్కడ విశేషంగా భావించి ఒక విశేషమైన రూపాన్ని తీసుకొస్తామో, అలాగా ఇక్కడ ఒక అంటే ఉన్నత శిఖరాన్ని లాగా ఒక మెట్లలాగా ఒక స్తూపాన్ని తయారు చేస్తామట. అంటే ఉన్నత శిఖరం అంటే ఆ స్థితి ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవతలంతా కూడా ఆహ్వానిస్తామట. అంటే ఈ స్థితిని పొందినప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగిన అటువంటి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అలాగా ఒక స్థితిని ఏర్పాటు చేసి దాని మీద కూర్చొని వాళ్ళు ఎందుకంటే సాధకులు ఏదైతే జైన సాధకులు, దిగంబర సాధకులు ఏదైతే ఉన్నదో అలా తయారు చేసి దాని మీద కూర్చోంటే మేము ముక్తికి అధికారం అవుతున్నాం, అంటే ఆ మార్గంలో వెళ్తున్నాము, ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి మేము కూడా పొందుతామని చెప్పి ఆ ప్రార్థన చేస్తూ ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆ రకమైన స్థితిని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇలా ఉంటుందని చెప్పడం కొరకు ఒక సందేశాన్ని చెప్తామన్నమాట. ఆ సమయంలో వాళ్ళు హెలికాప్టర్లతో వాళ్ళంతా బాగా ఇదిగా ఉన్నవాళ్ళు కాబట్టి, డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి ఆ హెలికాప్టర్లో తీసుకొచ్చి పైనుంచి పుష్పవర్ష కురిపిస్తామట. వాళ్ళంతా సాధువులు అక్కడ కూర్చున్నప్పుడు పుష్పవర్ష పైనుంచి కురిపిస్తామట. అంటే వీళ్ళు సమవర్షణ స్థితి అంటే సమాధి స్థితిని పొందారంటే ఆత్మస్థితిని పొందారు అనే భావంతో అలాగా ఆ దేవత రూపంలో వచ్చినటువంటి పుష్పవర్ష కురిపిస్తామట. అలాగా అంటే ప్రక్రియ ఇలా ఉంటుంది. అంటే ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది అన్నమాట. మనం సామాన్య దీనికే మనం ఏదో చిన్న చిన్న దానిలో ఇదే అనుకుంటుంటాం, కానీ ఆత్మ సాక్షాత్కారం సామాన్య చాలా నాకు ఇలా కలిగింది, అనుభూతి కలిగింది, ఈ విధంగా కలిగింది అంటుంటాం. కానీ అవన్నీ మనకు ఏకాగ్రతలో వచ్చే ప్రక్రియ విధానాలు మాత్రమే. మనం ధ్యాన స్థితిని కూడా ఈ జన్మలో యథార్థంగా నిలబెట్టుకోగలిగినామంటే అప్పుడు నీకు సమాధి వైపు వెళ్తున్నామట. అది స్థిరంగా ఉంచుకోవాలి. స్థిరంగా ఉంచినప్పుడు మనకు సిద్ధి కలుగుతుందన్నమాట. కాబట్టి అందుకే ధారణా ధ్యాన స్థితి మనం దాటుకుంటూ వెళ్ళాలి. ధారణా ధ్యాన సమాధి. కాబట్టి ఈ యోగ దర్శనంలో చెప్పిన యమ నియమాలను ఆచరిస్తూ ఇవన్నీ ప్రక్రియ విధానం అనమాట. ఇక్కడ చెప్పిన విధంగా ఇక్కడ కూడా మనకు ఉపనిషత్తులో అనేక రకాల పద్ధతులు, విధి విధానాలు చెప్పుకుంటూ వచ్చామండి. ఈ రకంగా మనం ఆచరిస్తూ మనం నిరంతరంగా కృషి చేసినట్లయితేనా ఇటువంటి స్థితి మనకు ఆత్మస్థితి, ఆత్మ సాక్షాత్కార స్థితి, యథార్థ జ్ఞాన స్థితి కలిగినప్పుడు ఆ ప్రకాశం తెలియకుండా నిలవ వచ్చేస్తున్నాడు. ఒక చిన్న గుణం ఉంటేనే ఆ వ్యక్తి కీర్తి పరిస్థితులు ఎంతో వ్యాపించిపోతున్నాయి అన్నమాట. ఓకేనా, ఒక చిన్న గుణం ఉంటేనే అది అటువంటిది. ఆ సంపూర్ణ జ్ఞానం ఉందంటే అతని యొక్క ప్రకాశం ఎంతవరకు వ్యాపించాలి.
ఒక విషయంలో ఒక ఇచ్చిన ఇప్పుడు క్రికెటర్‌లో ఒక క్రికెట్ ఆడే వ్యక్తి బాగా ఆడుతున్నా అంటే అతని యొక్క కీర్తి అన్ని వైపులా వ్యాపించిపోతుందని చెప్పి. అలా దిగొచ్చి అని చూడడానికి వచ్చేస్తున్నాం మన క్రికెట్‌లో. అలా ప్రత్యేక వ్యక్తిలో గుణం ఉంటుందన్నమాట. అట్లా విద్య కావచ్చు, ఆటల్లో కావచ్చు ఏదో ఒకటి. ఒక గుణం ఉంటే ఇంత మనం దాన్ని పొగిడేస్తున్నాం. అంత కీర్తి ప్రతిష్టలు లభిస్తున్నాయి. అంత ధన ఐశ్వర్యం అతనికి లభిస్తున్నాయి. అదే నిజంగా పరమాత్మ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఎంత జ్ఞానం ఎంత స్థితి ఉంటుంది. సమస్త దేవతలంతా కూడా దిగి వచ్చేస్తాడు. ఆ శక్తి సంపన్నత అనేది అతనిలో కలుగుతుంది. ప్రకృతిని వశపరుచుకోగలుగుతాడు. ఇవన్నీ మనకు ఉన్నతమైనటువంటి పాఠాన్ని, సందేశాన్ని ఇస్తున్నాయి మనకు. సామాన్య విషయాన్ని సందేశం ఇవ్వడం లేదు. వేదాలను చదవడం స్వాధ్యాయం అంటే ఏదో మన సామాన్య ఇదే అనుకోవద్దు. నిజంగా దాని తత్వం యథార్థ తెలుసుకుంటే ఒక మంత్రం చేత మనం మంత్రముగ్ధులం కావచ్చు. అంటే ఆ ఆత్మతత్వాన్ని పొందగలుగుతాం. అంత శక్తి, అంత ఐశ్వర్యం ఇంత దాగి ఉందన్నమాట. కానీ మనం ఏదంటే పైన చూడగలుగుతుంది. దాన్ని పూర్తి లోతు వెళ్ళి చూసినట్లయితే ఆనందం వేరుగా ఉంటుంది. ఆ స్థితి వేరుగా ఉంటుంది. అక్కడ సమస్త దేవతలంతా కూడా నిన్ను ఆహ్వానిస్తారన్నమాట. ఆ స్థితి ఉత్పన్నం చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరికి మానవ జన్మ కలిగిన ప్రతి ఒక్కరికి ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంది. అనేక గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మనం వాటిని అభివ్యక్తం చేసుకోవాలి. గురువుల యొక్క సాన్నిధ్యం చేత, స్వాధ్యాయం చేత, యోగం చేత, స్వాధ్యాయ బలం చేత అలా మనం అభితప్తం చేసుకుంటే, సంకల్పం తీసుకుంటేనే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఆ సంకల్పం గట్టిగా ముందు సంకల్పం ఉంటేనే మనం ఏదో అనుకుంటే ఏం చేయగలుగుతాం ప్రయత్నిస్తాం. సంకల్పం లేనప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి ఆ సంకల్పం ఉన్నప్పుడు ఏదో కాకపోయినా రేపు కాకపోయినా 2, 3 నెలలు, సంవత్సరం అలాగా ఏదో ఒకటి సిద్ధిస్తుంది. సంకల్పం గట్టిగా పెట్టుకొని సత్సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఎవరి కోసం కాదు, నేను ఇలా చేస్తున్నా అలా చెప్పడం కోసం కాదు. చెప్పి చేసేది కాదు. ఇది నీవు చేసుకునేమాట. ఎవరు చేసుకుంటే వారికి ఆ ఉన్నత స్థితి కలుగుతుంది. ఆత్మతత్వం కలుగుతుంది. కాబట్టి మనం ఒక చూపించేది కాదు, చేసేది కాదు. నువ్వు ఎంతలో ఉన్నావు, ఏ మార్గంలో ఉన్నావు, ఎంత స్థితిలో ఉన్నది తన యొక్క స్థితి తనకి తెలుసన్నమాట. తన యొక్క దోష గుణాలు అతనికి తెలుసు. వాటిని తెలుసుకొని గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ, దోషాలు ఏవైతే వాటిని వదిలేసుకుంటూ, ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనది ఆ పరమాత్మ తత్వము. అది పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం వెళ్ళాలి అని యథార్థంగా ఆ పరమాత్మ తత్వాన్ని మనసులో భావిస్తూ మనం వెళ్ళినట్లయితే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆనంద స్వరూపం మనకు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి రహస్యాలు దీంట్లో చాలా సూక్ష్మంగా సంకేత రూపంలో చెప్పబడ్డాయి. వాటిని కోసం మనం ప్రయత్నం చేయాలి. అవి ఇక్కడ మనం చూసామన్నమాట. అస్తు 5వ ఖండం ఏంటో మనం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.